జీవితంలో మనం ఎంతో ఇష్టమైన పని చేస్తుంటే దాని గురించి మనకు ఒకరు గుర్తు చేస్తూ ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదు. మన గమ్యం మనల్ని ఆ దిశగా పనిచేసేలా చేస్తుంది. జీవితంలో ప్రతి బాధ ఒక అనుభవమే, ప్రతి అనుభవం ఒక జ్ఞాపకమే. ఇలాంటి ప్రతి గుణపాఠం మనం మారేందుకు బంగారు బాటవుతుంది. నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవడం మూర్ఖత్వం అవుతుంది. అలవాట్లు అదుపులో ఉంటేనే జీవితం అదుపులో ఉంటుంది. అలవాట్లు హద్దు మీరితే జీవితం అదుపు తప్పుతుంది. విద్య జీవించడం నేర్పిస్తుంది, సంస్కారాన్ని పెంచుతుంది, ఉత్తమ మార్గాన్ని నిర్దేశిస్తుంది, ఉన్నత శిఖరాలను అధిరోహింపచేస్తుంది. ఇష్టమైన చదువు నీడలా వెన్నంటే ఉంటూ మనిషిని మహోన్నత వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. స్థాయిని చూసేవారిని ఇంటికి పిలవకు, మర్యాద ఇవ్వని వారి ఇంటికి వెళ్ళకు, వ్యక్తిత్వం లేని వారికి ఏదీ చెప్పకు, నీకు విలువ ఇవ్వని వారితో మాట్లాడకు, అహంకారం చూపేవారితో కలవకు. అందమైన జీవితం అందరికీ ఉండదు, కానీ మనస్ఫూర్తిగా అభిమానం చూపించే వాళ్ళు ఉంటే ఆ లోటు తెలియదు. మనం నచ్చితే ఎన్ని లోపాలున్నా పట్టించుకోరు, మనం నచ్చనప్పుడు లేని లోపాలను కూడా వెతుకుతారు. అసూయ, అహంకారం రెండూ ఒక రకమైన వ్యాధి లాంటివే. ఇవి ఉన్నవారు వాళ్ళు సంతోషంగా ఉండరు, ఇతరులను సంతోషంగా ఉండనివ్వరు. అందం లేని లోటును మంచి స్వభావం పూర్తి చేస్తుంది, కానీ మంచి స్వభావం లేని లోటును అందం పూరించలేదు. సమస్య మరియు పరిష్కారం రెండూ మనలోనే ఉంటాయి. సమస్యలను సమస్యగా చూసినంతకాలం సమస్యగానే మిగిలిపోతుంది. అదే లోతుగా విశ్లేషించడం మొదలు పెడితే సమస్యకు పరిష్కారం మనలోనే ఉందని గ్రహిస్తాం. అదృష్టం కొద్దీ వచ్చిన సంపద మనకు అహంకారాన్ని కలిగిస్తుంది. తెలివితో పొందిన సంపద మనకు సంతోషాన్ని ఇస్తుంది. కష్టంతో లభించిన సంపద మనకు సంతృప్తినిస్తుంది. మంచి పరుపు ఉన్నంత మాత్రాన మంచి నిద్ర పట్టదు. మనకు ప్రశాంతంగా ఉంటేనే మంచి నిద్ర పడుతుంది. ఆకలి తీరాక అన్నాన్ని, అవసరం తీరాక మనిషిని అలుసుగా చూడొద్దు. ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది, అవసరం మళ్ళీ వస్తుంది. బలగం ఎంత ఉన్నా బాధల్లో భరోసా ఇవ్వని బంధం ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. స్వార్థపరులు వారి నిర్ణయాలు ఇతరులను ఎంత బాధిస్తున్నాయి అన్నది గమనించరు. వారి సౌకర్యం వారు చూసుకుంటారు, అంతే. జీవితంలో ప్రమాదకరమైన మనుషులు ఎవరంటే, మన ముందు మంచిగా నటిస్తూ వెనకాల మన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా చెడుగా మాట్లాడే మనుషులు చాలా ప్రమాదకరం. వీరికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎక్కువగా చదువుకోలేదని దిగులు చెందకు. మనకు ప్రతిరోజు ఏదో ఒక పాఠాన్ని నేర్పిస్తూనే ఉంటుంది జీవితం. జీవితం ఎల్లప్పుడూ రెండో అవకాశం ఇస్తుంది. దానినే రేపు అంటారు. జరిగిపోయిన గతాన్ని వదిలి రేపటి భవిష్యత్తు కోసం ఆలోచన చేసేవారే నిజమైన హీరో. కొంతమంది నువ్వేం చేసినా నీపై రాళ్ళు విసురుతూనే ఉంటారు. ఆ రాళ్లతో గోడ కట్టుకోవచ్చు, లేదా వారి మధ్య వారధి కట్టుకోవచ్చు. గుర్తుంచుకో, నీ జీవితాన్ని నిర్మించుకోవాల్సింది నువ్వే, నిర్ణయం కూడా నీదే. ఏ బంధం ఎప్పటి వరకు, ఏ మాట చివరి మాట, ఏ చూపు చివరి చూపు ఎవరు ఊహించలేరు. ప్రేమ లేని మనిషి ఉండడు, గాయం లేని గతం ఉండదు. ఇవి రెండూ లేనిదే జీవితమే ఉండదు. జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మర్చిపోతేనే బ్రతకలేము, కొన్ని గాయాలను గుర్తుంచుకుంటే కానీ ఎదగలేము. అలలకు అలసట ఉండదు, ఆశలకు హద్దు ఉండదు. ఇదే జీవితం. క్రమశిక్షణ లేని చదువు, సమయపాలన లేని విధి నిర్వహణ, ఆచరణ లేని మాటలు నీకే కాదు, నీ చుట్టుపక్కల వారికి కూడా కీడు చేస్తాయి. 6 అడుగుల మనిషి యొక్క విలువ 4 అంగుళాల నాలుక మీద ఆధారపడి ఉంటుంది. అనుకున్న లక్ష్యం సాధించాలంటే ఓటమి చెందితే ఎలా అని ఆలోచించకు, గెలవాలంటే ఏం చేయాలి అని ఆలోచించు. నిన్న నీది కాదు, పోగొట్టుకున్న దాన్ని పొందడానికి. రేపు మాత్రం నీదే, పోగొట్టుకోవాలన్నా గెలవాలన్నా. జీవితంలో చాలా గొప్ప సంతోషాన్నిచ్చేవి అనుకోకుండా లభిస్తాయి, ఎందుకంటే అవి ఆశించకుండా వచ్చినవి. నీ గురించి పూర్తిగా తెలుసుకునే విశేషాధికారాన్ని ఏ ఒక్కరికి ఇవ్వకు. నీ విలువ
తెలియనంత వరకు నీ మీద రాళ్ళు వేస్తూనే ఉంటారు. నువ్వు రత్నమై మెరిస్తే అప్పుడు మూసుకుంటాయి వాళ్ళ నోళ్ళు. బంధం ఎప్పుడూ బలమైనదే. మనలోని స్వార్థమే దానిని బలహీనపరుస్తుంది. ఒంటరితనం ఓదార్పునివ్వకపోవచ్చు, కానీ ఓడిపోనివ్వదు. ఒంటరితనం బాధ కలిగించవచ్చు, కానీ అదే ఒంటరితనమే ధైర్యాన్ని కూడా నేర్పిస్తుంది. చెడును ప్రశ్నించడం నేర్చుకో, మంచిని అభినందించడం నేర్చుకో. అది మీలోని మంచిని పెంచుతుంది, చెడును తొలగిస్తుంది. నువ్వు పక్కనున్నప్పుడు ఇచ్చే విలువ కంటే నువ్వు లేనప్పుడు నీకిచ్చే విలువే అవతలి వాళ్ళ మనసులో నీ స్థానమేంటో తెలియజేస్తుంది. భయం చాలా లోతైనది, కానీ అది నీ మనస్సు ఒప్పుకున్నంత వరకే. మన నిశ్శబ్దాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళకి మన మాటలు అర్థం కావు. మొరిగే ప్రతి కుక్క మీద రాళ్ళు విసురుకుంటూ పోతే నీవు గమ్యం ఎప్పటికీ చేరలేవు. రాజసం అంటే నడిచే ప్రవర్తన తప్ప కూర్చునే కుర్చీ కాదు. అందర్నీ ఆనందంగా ఉంచడానికి చూడడం కప్పల్ని తక్కెట్లో తోచటమే. ఒకదాన్ని కూర్చోబెడితే రెండోది గంతేస్తుంది. మౌనంగా ఉండడం నేర్చుకో. అలా ఉండలేకపోతే నీ మాటల్లో నాణ్యత ఉండేలా చూసుకో. 100 సమస్యలు వేధిస్తున్నా గుండె ధైర్యం అనే ఒకే ఒక ఆయుధం అన్నిటికీ సమాధానం చెప్పగలదు. కాలం దేన్నీ సరిచేయదు, మనమే కాలంతో పాటు అన్నీ సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మన కోసం ఎదురుచూసేవాళ్ళు మన బలం, మనల్ని ఎదురుచూసేలా చేసేవాళ్ళు మన బలహీనత. తాళం తనను పగలకొట్టినా భరిస్తుంది, కానీ వేరే తాళం చెవితో తెరుచుకోదు. అలాగే నీతివంతులు ఎంతటి కష్టం ఎదురైనా తన వ్యక్తిత్వాన్ని మార్చుకోరు. నీవు బతికుండేది కేవలం ఈరోజు మాత్రమే అన్నట్లు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. ఫలితాన్ని మాత్రం భగవంతుడికి వదిలేయి. అప్పుడు ప్రపంచంలోనే ఏ ఒక్క బాధ నీ దరిచేరదు. మనస్సును ఎప్పుడూ సంతోషంగా ఉంచుకోండి. ఎందుకంటే గెలుపు సంతోషాన్ని ఇస్తుందో ఇవ్వదో తెలియదు, కానీ మనసు సంతోషంగా ఉంటే చాలు, గెలిచినట్లే. గుడి లోపల భక్తితో ఆ భగవంతుణ్ణి నీవు వరాలు కోరుతుంటే, గుడి బయట ముష్టివాడు నిన్ను బెచ్చం కోరుకుంటున్నాడు. ఇద్దరూ ఒకటే. ఏ కారణం చేతనైనా కర్మ నిన్ను మరిస్తే ఆ భగవంతుడు ఆ పనిని తప్పక పూర్తి చేస్తాడు. నువ్వు లెక్కబెట్టుకోగలిగినంత వరకే అవి చినుకులు, ఆ తర్వాత దాన్ని వర్షం అంటారు. నువ్వు చక్కపెట్టుకోగలిగినంత వరకే అవి సమస్యలు, ఆ తర్వాత వాటిని కష్టమంటారు. ఇక్కడ లెక్క చూసుకోవాల్సింది రాలిన చినుకులని కాదు, దాహం ఎంత తీరిందని, ఎన్ని సమస్యలు వచ్చాయని కాదు, ధైర్యంగా ఎంత పోరాడగలిగావనేదే ముఖ్యం. సమస్యకు పరిష్కారం నీ ధైర్యం, ముందుకు సాగడమే నీ ప్రయాణం. ఒకరిని మోసం చేయగలిగావని సంబరపడి గర్వించకు. నీ మీద ఉంచిన నమ్మకాన్ని, గౌరవాన్ని కోల్పోయావని త్వరలో తెలుస్తుంది. మోసగిస్తూ బ్రతికే బ్రతుకు ఎంతో కాలం నిలవదు. జీవితంలో ఇప్పటి వరకు ఏం జరిగిందనేది నీకు అనవసరం. ఇప్పటినుంచి మళ్ళీ మొదలుపెట్టు. ఓటమి ఎప్పుడూ ఒప్పుకోకు. కాలానికి గొప్ప శక్తి ఉంది. ఎవరు ఎలాంటి ముసుగు వేసుకున్నా ఏదో ఒక రోజు వాళ్ళ ముసుగు తీసేసి వాళ్ళ నిజస్వరూపం బట్టబయలు చేస్తుంది. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, ఇది ఈరోజు వీడియో. నచ్చుంటే లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నా నెక్స్ట్ వీడియోతో నేను మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్.